मुंसिपल चेयरमैन इंतियाज साहब త్రికాల మిత్రులు పూజలు పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజరెడ్డి గారు, నాది నంద్యాలే. ఆ నంద్యాల వరదరాజరెడ్డి గారికి మరి ఈ వయస్సులో వారికి నాకు సన్నిహితం. వారికి మా ముందే శాసనసభ్యులు, సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు అన్న నంద్యాల వరదరాజరెడ్డి గారు. అనుకోలేదు 40 సంవత్సరాల తర్వాత మనం కలుస్తామని. మన భగవంతుడు ఆ చరిత్ర రాసి పెట్టాడు. ఆయనకు నాకు చాలా సంతోషం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఆప్యాయత, మీ అందరి అభిమానం, మీ అందరి తోడ్పాటులోనే నేను కానీ ఆయన కానీ ఇంతవరకు రాజకీయాల్లో ఉండడానికి అవకాశం కలిగింది. అంటే వారి నిజాయితీ పరుడు కాబట్టి ఎక్కడ కూడా గొడవలు సృష్టించడు. ప్రజా సంక్షేమే, ప్రజా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాన్ని ఆయన చేసే కార్యక్రమం కాబట్టి ఇంతే ప్రజల నుండి ప్రజాసేవతో దృక్పథంతో ఈరోజు వారిని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. వారి మనోభావాన్ని గుర్తించి మీరందరూ ఆయన ఎన్నుకునేందుకు మీకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మరి చాలా మంది అధ్యక్షులు పెద్దలు ఇక్కడ ఉన్నారు. సురేష్ గారు, నాయుడు గారు ఉన్నారు, ప్రసాద్ ఉన్నాడు, అంజుమనే కొనసా ఇస్లామియా మన బొబ్బూడి తిరుమల దస్తగిరి గారు, చాలా మంది ఉన్నారు. ఈ పట్టణంతో చాలా సంబంధాలు ఉన్నాయి, చాలా సంబంధాలు ఉన్నాయి. ముక్తార్ గారికి అన్ని విషయాలు తెలుసు. ఆవిడ పేరు ఇక్కడికి వచ్చేసే ప్రతి ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక సలాములు తెలియజేసుకుంటాను. తెలుగు మీద కడతాం సంకరణ చాలా విషయాలు ఉన్నాయి. ఒబ్బోడు గురించి నేను చెప్పాను ఇందాక. ఒబ్బోడు కన్నా ముందు నేను దాదాపు రాజకీయాలు 40 సంవత్సరాలు. ఈ భారతదేశంలో ఒబ్బోడుకు నాకు సంబంధం ఎవరికి లేదు. నేను 20 సంవత్సరాలు ఒబ్బోడు మంత్రిగానే ఉన్నా. దాని పుట్టుపురుగుతారని నాకు బాగా తెలుసు. సంబంధాలు ఉన్నాయి. ఎక్కడో రెవెన్యూ ఉండే ఒబ్బోడు తీసుకొచ్చి ఒక సంస్థగా తీసుకొచ్చి ముస్లింలు కలిపారు. ఎవరు రెవెన్యూ మిషన్ కంట్రోల్ ఉన్నాయి. ఉర్దూ అకాడమీ మన దగ్గర లేదు చెప్పానండి. ఉర్దూ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ లేదు. అది పాపం ఉర్దూ మీద అభిమానంతో బాగారెడ్డి, రామచంద్ర రెడ్డి వారు ఏర్పాటు చేశారు ఉర్దూ అకాడమీ. మనోరేమో ఏర్పాటు చేయలే. 1978లో బాగారెడ్డి గారు ఆయన కాంగ్రెస్ మంత్రిగా చేశారు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు. ఆయన ఉర్దూ భాష నేను కాదు మీరు కాదు ఆయన మాట్లాడితే మనకు అర్థం కాదు. కొద్ది ఫస్ట్ జమాన్ బాధ తెలుసు. అలాంటి వ్యక్తి ఉర్దూ అకాడమీ ఉర్దూ అకాడమీ స్థాపించాడు ఆయన. మన మహానుభావుడు ఎన్టీ రామారావు 1925 మంత్రి అయిన తర్వాత మన వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు మైనార్టీల స్థితిగతులు కూడా ఆలోచించి ఈ దేశంలో అంతడుగున పడ్డవారు, మొట్టమొదటివారు, హరిజనుల తర్వాత ఎంతకంటే నీచంగా బతుకుతున్న వారు ముస్లిం సోదరులు. వారు చేసే వృత్తి ఏముంది? మోటార్ మెకానికల్, పుల్ల పెట్టాడు, పండ్లు అమ్ముకునేటోడు, మార్కెట్ ఫీజు ఉండేటోడు, కూరగాయలు జీవనం గడుపుతా ఉన్నారు. ఎక్కడితే కానీ ఒకటి శ్రామికులు, కష్టజీవులు మనమంతా. కాబట్టి వారికి ఏదైనా ఆర్థికంగా వారి పరిపుష్టి పెంచితే కానీ బాగుపడమని చెప్పి ఎన్టీ రామారావు ఆ రోజు 1980లో మైనార్టీలకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ రోజు ఇంతవరకు వచ్చింది. తర్వాత ఉర్దూ చదువుకునే పిల్లలకు ఎస్ఎస్ఎస్ స్కూల్ ఏర్పాటు. ఎందుకంటే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రూల్స్ బస్ చేసి ఆ స్కూల్ ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో చాలా మంది జ్ఞాపకం ఉండొచ్చు. 1985-86లో ఆయన గృహ వసతి అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాడు. అక్కడ అన్ని రకాల సదుపాయాలు కలిగించి, భోజనం మంచి సదుపాయం ఇచ్చి, మంచి తర్పించేసి పిల్లలకు మంచి చదువు ఇవ్వాలని చెప్పి అప్పుడు క్యాబినెట్ నుండి పెట్టడానికి అడిగా. మా పిల్లలు పెడితే బాగుంటుంది సార్ అని చెప్పి పెట్టేద్దామని చెప్పాం. మొట్టమొదటిసారిగా కర్నూలు, నిజామాబాద్ అదే గుట్టం ఏర్పాటు చేశాం. అది తర్వాత కొన్ని పెరిగినాయి. గర్ల్స్కి అని చెప్పి, బాయ్స్కి అని చెప్పి అన్ని రకాలుగా పెరిగాయి. దీనికి ఫౌండేషన్ వేసిన వాళ్ళని గుర్తించాము. ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేశారు. ఇప్పుడు శాంతి భద్రతల గురించి మాట్లాడారు. శాంతి భద్రతల గురించి హైదరాబాద్ ఎప్పుడు శాంతి భద్రతలు బాగున్నాయని గుజరాత్ తర్వాత భారతదేశంలో రికార్డు చూసుకుంటే హైదరాబాద్ లో ఎక్కువ దగ్గర వస్తాలు జరిగాయి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కదా కంట్రోల్ చేసింది. దాన్ని ఇంటర్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కంట్రోల్ చేశారు. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి చెందింది. లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడు శుక్రవారం వచ్చిందంటే భయం. ఈ 2 వర్గాల వారు కొట్టుకునే వాళ్ళు రాజకీయాలు
రాజకీయాల చేత అయితే స్టేట్స్ చేత అవుతారు, దొంగ చేత అవుతారు, దొంగదారులు చేత అవుతారు. బంగ్లాదేశ్ లో ఇంకొకరికి తిరిగిందని ఆ రకంగా దొంగదారులు చేరిపోతారు. అలాంటి హైదరాబాద్ ఈరోజు తీసుకున్న 40 లక్షల జనాభా ఉండే హైదరాబాద్ 20 కోటి 10 లక్షలు అయిందంటే ఎట్లయింది? అన్ని అన్నం చేస్తూ అన్ని పల్లెటూళ్ళే చుట్టుపక్కల. నేను అప్పుడు మంత్రి ఉన్నాయి, ఎక్కడున్నాయి మేపు కానీ గచ్చిపూడి కానీ ఇవన్నీ ఉన్నాయి. ఏడన్నా నాగూరికి ఎక్కడ వచ్చేసాయి? ఇప్పుడు ఆశ్చర్యపోతారు. మీరు దుబాయ్ ఉన్నాము, ఎక్కడున్నాము, కొడుకు పోయారు చూస్తే. కోపపేట కానీ గండిపేట ఎక్కడున్నాయా? ఎక్కడో గండిపేట చెరువున్నాయి. నేను మున్సిపల్ మంత్రిగా ఫైల్ తీసుకుని అడిగి కూర్చుంటా ఉంటే అంత బిజీగా ఉంటే కాబట్టి జనం అంతా ఒత్తిడి ఉంటుంది. ట్రాన్స్ఫర్లకు గండిపేట చెరువు దగ్గర గెస్ట్ హౌస్ కూర్చుంటే ఆ గండిపేట సిగ్నల్ వచ్చిపోయింది. కోకాపేట గండిపేట అభివృద్ధి కారణం ఎవరు అనేది కదా పరిపాలన విధానం తెలిసిన వాడు కావాలా. అట్లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 1990లో మంది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, మహానుభావుడు తీసుకొచ్చాడు. ఆ సోషియోగ్రఫిక్ రిఫార్మ్స్ చేసిన తర్వాత దేశం అభివృద్ధి చెంది, లేకపోతే బంగారు కాబట్టి పెట్టి ఆ దేశాన్ని వెళ్ళారు. అభివృద్ధి ప్రైవేట్ పీపీ చేసిన తర్వాత ఇప్పుడు దేశంతో కూడా అభివృద్ధి అనిపించింది. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు, మీ జిల్లా ముఖ్యమంత్రి కదా, సరే మన బాగోగులు చూద్దాం. ఇక్కడ హజ్ హౌస్ ఉంది, హజ్ హౌస్ నేనే ఓపెన్ చేసేప్పుడు 1900 తమ్ముడు చెప్పినట్టు ఆ రోజుల్లో 2014 నుంచి 2019 వరకు ఎవరు గెలిచారు ముస్లింలు. గెలిచకపోతే మనం ఎమ్మెల్సీ చేసి నన్ను చైర్మన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ చేసిన తర్వాత మన ఆఖరు మన మంత్రి అయ్యమన్నా, నేను ఆరోగ్య శాఖ మంత్రి అయ్యా, మళ్ళీ ఈ కూడా నాతో పాటే ఉన్నాయి. అప్పుడు నేనే వచ్చి హజ్ హౌస్ ఇనాగ్రేట్ చేసి ఓపెన్ చేశాను. నేను ఆ రోజు ప్రశ్నించి ఎందుకని హజ్ హౌస్ పెట్టానని చెప్పి. హజ్ హౌస్ పోవాలంటే విజయవాడ పోవాలా, గడపవాలంటే జనగల్ మీరంతా బెంగళూరు లేకపోతే చెన్నై పోతారు. హైదరాబాద్ రాయలసీమ కొంతమంది అనంతపురం బెంగళూరు వెళ్ళిపోతారు. కరువు తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతారు. మనకి ఎక్కడ సౌకర్యము, ఎక్కడ ఏర్పాటు చేయాలా, దాని గురించి ఆలోచించి విజయవాడలో హజ్ హౌస్ కట్టే బాగుంది అనుకోరు. కానీ అనుకోకుండా మీరు కోరిక మేరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు కడప జిల్లా ఎమ్మెల్యేల మీద మీరు అడిగినారు కాబట్టి కడప జిల్లాలో హజ్ హౌస్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏమైంది దాని పరిస్థితి అని అంటాడు, 10 కోట్లు ఏదైనా పెట్టి దాన్ని అభివృద్ధి చేయండి. 10 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, నేనే ఓపెన్ చేశాను. మీ ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయినారు? జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు అడగలేకపోయినారు? మీ బాధ్యత కాదా, మీ కర్తవ్యం కాదా? మంత్రి ఇద్దరు ఏంటి ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి ఇక్కడ వాడే, ఉప ముఖ్యమంత్రి ఉదయ్ కరిపాకు, ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మీరు ఎవరైనా అడిగినారా? అన్న చెప్పినట్టు ఎవరితో ఎమ్మెల్యేతో మాట్లాడినాడా? ఎవరైనా ఎంపీలతో సంప్రదించాడా? అయ్యా ఈ బీదలకు వాళ్ళ కోసం కట్టాము హజ్ హౌస్ అని చెప్పి. హైదరాబాద్ హజ్ హౌస్ నేనే కట్టించా. ఎట్లా కట్టించామా హైదరాబాద్ లో? నేను విశాఖపట్నంలో డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్ లో కట్టించా. విశాఖపట్నం డబ్బులు ఉంటే 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ కట్టా. దానికి చిత్రం చెప్పాలని చాలా ఉంది. ఆ రకంగా ఇప్పుడు ఒక్కోడు ఆస్తులు ఉన్నాయి, ఒక్కోడు ఆస్తులు మీరు గుర్తించాలా. ఇప్పుడు బిల్లు పెట్టాను, రాష్ట్రానికి ఏం జరుగుతుందో మనకు తెలుసు. మన ప్రాపర్టీలు మన చేతులు ఉంటాయా లేదో పోతాయి. దాన్ని అభివృద్ధి ఏం చేద్దాం మీరు ఆశించారు. వీళ్ళు మార్కెట్ ఇచ్చారు, తర్వాత మీరు ఇంకోటి ఉన్నారు. మీరు డెవలప్ చేస్తామంటే మీకు ఇస్తాం, చేయండి, డెవలప్ చేద్దాం అందరూ కలిసి. అన్ని అక్కడ పడి ఉంటే గుర్తువల్లి వాళ్ళు అమ్ముకుంటారు కాబట్టి అన్ని ఆస్తులు పోయాయి. భారతదేశంలో ఒప్పుకుంటున్న ఆస్తులు ఏదానికి లేవు. రైల్వేలు కానీ తర్వాత డిఫెన్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. డిఫెన్స్ కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో చక్రవర్తి కాలం లేవు డిఫెన్స్ కూడా. హైదరాబాద్ చూసారంటే నిజామాబాద్ సర్కారు కదా. కాబట్టి దాన్ని కాపాడాలని ఎవరు కాపాడాలా? నేను అమెండ్మెంట్ పెట్టారు, 40 అమెండ్మెంట్ తీసుకొచ్చారు పార్లమెంట్ లో 40 అమెండ్మెంట్ తీసుకొస్తే దేశంలో ఉండే వాళ్ళందరూ నాకు ఫోన్ చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో ముస్లిం మంత్రి ఉన్నాడు ఫరూక్ అని చెప్పి నాకు ఫోన్ చేశారు. ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు కూడా ఫోన్ చేశారు. ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు అక్కడ నుంచి 10 సార్లు ఫోన్ చేశారు. నేను ఏదైనా రకాలు కాపాడాలో దేశంలో చంద్రబాబు తప్పితే మీ ఎవరు కాపాడలేడు. నితీష్ కుమార్ చంద్రబాబు చెప్తే నిలబడితే ఒంగోడు వస్తుంటే బిల్లు పాస్ అయిందంటే బజారు పడతాము. దాంట్లో ఏముంది? అన్యాక్రాంతంగా ఇతర మతస్థులు వ్యవహారం చేశారు. గౌరవాలు కానీ ఇస్లామియా వాళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టారు. కానీ వాళ్ళు ముస్లింలు బైకాట్ చేశారు. ఎవరు ముస్లింలు కాదు కాబట్టి వాళ్ళు జతలు చేయమని చెప్పడం జరిగింది. ఇది అన్యాయం అని చెప్పడం జరిగింది. తర్వాత 2 రోజులు ఇద్దరు రాత్రి మొదలు ఫోన్ చేశారు. తర్వాత మన పార్లమెంట్ మన పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, సార్ ఇట్లా జరుగుతా ఉంది పార్లమెంట్, ఈ రోజు బిల్లు పాస్ అయిందంటే ఎటువంటి బిల్లు మూవ్ చేశారు. డిస్కషన్ జరుగుతూ ఉంది. డిబేట్ లో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. డిబేట్ లో చాలా మంది దేశంలో ఉండే ముస్లిం సోదరు మనోభావం దెబ్బతినే పరిస్థితి వస్తోంది. దీన్ని మీరు తప్పని ఎవరు కాపాడారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి వేరే ఏదైనా దీన్ని మనం కాపాడకపోతే చాలా నష్టపోతాం సార్ అని చెప్పారు.
అప్పుడు నేను విజయవాడ నుండి ఆ షిబ్లీ ఫారూక్ గారు, తర్వాత ముఫ్తీ సాహెబ్ గురించి, అదేవిధంగా బొమ్మూరు శివుని కూడా పిలిపించి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పారు. అప్పుడు మీ వాసు శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ మీటింగ్ ఉన్నాడు. ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మేము కూడా ముస్లింలు మేము ముఖం చెప్పారా, నాకు కూడా మళ్ళీ నన్ను అడుగుతారు, నేను వస్తాను చెప్పి ఆయన కూడా వచ్చాడు సీఎం తప్ప. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పించి ఆయన అంతా క్లియర్ గా చెప్పిన తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్పారు, తెలుగుదేశం పార్టీ కూడా దీనికి వ్యతిరేకము, జేపీసీకి పంపండి, జైట్ పార్లమెంట్ కమిటీ గారిని పంపండి, లేకపోతే మిత్రాలను చేరి, లేకపోతే ఇంకో కమిటీ గారిని పంపండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత అది చేయి తీసుకుపోయి లేకపోయే పరిస్థితి లేదు. ఆ రోజు పాపం ఆ పిల్లలు షిబ్లీ వాళ్ళు కూడా చాలా కష్టపడారు. ఇప్పటికొప్పుడు నాకు ముస్లిం సోదరులు దొరకలేదు సార్, చంద్రబాబు దగ్గర గురించి చూద్దామంటే జత చేసి పాప 10 మంది పిలుచుకుంటే ఆ రోజు ఫోన్ చేసి చెప్పాము, చంద్రబాబు నాయుడు గారు ఇది మీరు కానీ మిత్రాలు చేసుకుంటే జేపీ పార్లమెంట్ కమిటీ గారు పంపండి, కానీ మీరు కూడా ముస్లింలు మనోభావాలు విషయాలు చేస్తే మేము సహించేది లేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ బిల్లు చెప్పిపోయింది, లేకపోతే పోయేది కాదు. మరి దీనికి ఎవరు కారణం? అదేవిధంగా సిఎన్ఏ జరిగా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆయన పాస్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ ఉందని చెప్పాడు కదా, ఆయన పాస్ చేశాడా లేదా? తిరుగు తలాక్ గురించి ఆయన పాస్ చేశాడు. మరి ఆయన ప్రశ్నించలేదు, ఎందుకు ప్రశ్నించారు? ఇప్పుడు 2019లో దాదాపుగా ఈ రాయలసీమ జిల్లాలకు 60 కోట్ల రూపాయలు ఇచ్చినాను. 60 కోట్ల రూపాయలు షాదీఖాన్లు కానీ, మసీదు మరమ్మతులు కానీ, మసీదు కానీ ఒక కడపలోనే 40 దానికి ఇచ్చారు. 40 ఇచ్చిన తర్వాత మా ఊడు డిప్యూటీ సీఎం అయినాడు, ముఖ్యమంత్రి ఇక్కడ రాష్ట్రం రాయలసీమలోని జిల్లాలకు ఇచ్చిన డబ్బులు మొత్తం న్యాయ పైసలు రిలీజ్ అయినా వస్తాయి, మొత్తం అన్ని క్యాన్సిల్ చేశాడు. వాళ్ళకే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నాయో దాదాపు 8,000 మంది కూడా ఇప్పుడు పోయినాడు. ఇంత దుర్మార్గుడా? ఆరోగ్యం బాగాలేకపోతే డబ్బు రిలీజ్ చేస్తే చెక్కులు ఇస్తే అవి కూడా ఆఫీసర్ చెప్పి ఇతర చేపించేశాను. ఆయన ఒక ముఖ్యమంత్రి. నేను కాక 200 నిజానికి వచ్చినాడు. ఎవరు గ్రామంలో కొట్లాడుకున్నాడు, సచ్చినారు. ముఖ్యమంత్రి వచ్చినాడు, ప్రజలు ఎట్లా ఉన్నారు, ప్రజల ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయి, వర్షం పడింది, రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, మేము వచ్చి చెడ ప్రజల గురించి అడుగుతాడా, అంతే జరుగుతుందని చెప్తారా? దాని గురించి ఎందుకు? నేను వినుకోట నేను కూడా ఆయన కన్నా ముందు నేనే పోయినా. వినుకోటలో ఇద్దరు వాళ్ళు కొట్లాడుకున్నారు, అదేదో ఇంటున్నారో దాని గురించి ఇక్కడ చెప్పకూడదు. నేను అడిగా మా ముస్లిం సోదరులే ఆఫ్ది రికార్డుగా, ఏం ఖ్యాతిలాగే పోయినాడు, యాభై వచ్చాడు సార్, మరి వచ్చింది వచ్చి మాత్రం ముస్లిం బజార్ వాళ్ళు ఆ విషయాలన్నీ ఆయన పోయి దానికి ఎదురాడిపోయి రాజకీయం చేయడం. 36 మందిని హత్య చేశారు. ఎవడే వాట్సాప్లో పెట్టి మీకు అమ్మఒడి పడిందే, నీకు అది పడిందే అని అంటాడు ముఖ్యమంత్రి చేసిన వాడు. ఆవిడ ముఖ్యమంత్రి రాష్ట్ర 10 లక్షల కోట్ల రూపాయలు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుంది. ఎవరు తీర్చారా? ఎవరు ఇవ్వాలి డబ్బు ప్రభుత్వానికి? ఎంత కష్టపడాలా? హైదరాబాద్ మనకుండే హైదరాబాద్ వెళ్ళిపోయా మనకు ఎట్లా హైదరాబాద్ ఎట్లా డైమండ్ అన్నారు పోయింది వచ్చేది నుంచి. ఇప్పుడు మన సంపద సృష్టించాలంటే చంద్రబాబు నాయుడు గురించి ఎవరు సృష్టించలేదు సంపద. కాబట్టి సంపద సృష్టిస్తేనే కదా. ఇప్పుడు బొబ్బోడు గురించి నేను నిన్ననే కాదు సీఎం గారి కార్యక్రమం మీటింగ్ పెట్టాను. నాకు కలెక్టర్ గారి మీటింగ్లో పెడితే అన్ని డబ్బులు విత్డ్రా చేశాడు. అన్ని డబ్బులన్నీ నవరత్నాలు డైవర్ట్ చేశాడు. సప్లై చేస్తామని చెప్పినాడు, బడ్జెట్ సప్లై చేయలే. సప్లై చేసిన ఎస్టీ ఫండ్స్ అన్ని తీసుకొచ్చి మాకు ఎస్సీలకి ఏమంటే దాన్ని డైవర్ట్ చేశాడు. అన్ని ఫండ్స్ అన్ని డైవర్ట్ చేశాడు సార్. నవరత్నాలు 25,000 ఎకరాల అసైన్ ల్యాండ్ భూమి పంచుకున్నారు వాళ్ళు. పొంగూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు రాష్ట్రంలో 25,000 ఎకరాల అసైన్ ల్యాండ్ భూమి నమ్మడి గారు ఉన్నారు. పేదలకు చెందాల్సింది, మనందరికీ చెందాల్సిన పేదవారికి చెందాల్సిన భూమి మీద అసైన్మెంట్ అంతా రిజిస్టర్ దాన్ని మళ్ళీ రెవెన్యూ సదస్సు పెట్టి తీసి మళ్ళీ పేద ప్రజలకు అందజేయండి అని చెప్పి చెప్పడం. అదే అన్న భద్రారెడ్డి గారు 1 నెల 45 రోజులు పెట్టారు దాన్ని. రండి మీరు పోండి, కాబట్టి మీరు సలహాలు ఇవ్వండి, ఏం చేద్దాం. ఇప్పుడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉద్యోగం ఉంది, ఏం చేద్దాం, మీరు సలహా రావాలా అలా 56 మంది సలహాదారులు పిలిపించాడు ముఖ్యమంత్రి. ఒక్కడ ఒక సలహా చెప్పలే. ఒక్కొక్కటి 3 లక్షల జీతం, కారు. ఎవరు సొమ్మది? ఎవరు డబ్బది? సలహాదారుడు ఎవరో సలహా చూశాడు, ఒక సలహా నేర్చుదామని. సరే ఎవడో ముస్లిం పెట్టాడు, ఒక సలహాదారు జరుపుకుని వాడు ఎవరు సలహా ఇచ్చాడు, మా చేద్దాం పనులు. ఒక సలహా కూడా లేదు, ఒక సలహా పాటించలే. కాబట్టి ఈ రకంగా మీకు ఇక్కడ ఒక్కటి సలహా చేయమా, మనం ఏం చేద్దామని రాల్సింది. దాన్ని ఏ రకంగా అమరావతి పథకంగా వెళ్ళి పథకం చదవాలన్నట్లయితే అది సర్పర్ వాళ్ళే అనుకోలేదు. కాబట్టి సార్
सियासत वाले एतमाद वाले हमको एक रिप्रेजेंटेशन दिए चंद्रबाबू नायडू 30-35 साल बच्चे की शादी हो रही कंबाइंड हैदराबाद में तो गवर्नमेंट से फंड दिया चाहता शादी करता था तेलुगु में बोलो फारूक भाई तेलुगु में बोलो चंद्रबाबु नायडू గారిని ఆ పేపర్ ముందు పేపర్ నుంచి రిటర్న్ సర్వే చేశాము సర్వే చేస్తే ఆడపిల్లలు పెళ్లి కావడం వస్తున్నది పేద పిల్లలు ఎదురుగా ప్రభుత్వం ఆదుకుంటే కానీ కాదు అని సరే ఆలోచన చేస్తామని చెప్పి సాయంత్రం పుట్టాలని పిలిపించారు చంద్రబాబు నాయుడు పిలిపించి ఏం చేద్దాం ప్రభుత్వ సాయం చేస్తారు చేయమని చేద్దాం ఆ రోజుల్లో ఇప్పుడుగా కనీసం చేస్తే బాగుంటుందని సార్ ఇంట్రడక్షన్ చేద్దాం 10,000తో మొదలు పెడతామని సరే 10,000 ఇచ్చి బిజినెస్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ముస్లిం ఆచారాలకు ఏదైతున్నాయో తర్వాత వాళ్ళకి కావాల్సిన పంట సామాన్లు తర్వాత పురాణ షరీఫ్ ఇవన్నీ మనం ఇచ్చి పెళ్లి చేశాం అది డెవలప్ అయిపోయి దూరం పదం వచ్చింది ఈయన 50,000 ఇస్తే 50,000 చంద్రబాబు నాయుడు ఇస్తే ₹1,00,000 ఇస్తాడు తర్వాత నడిచింది మన పాదయాత్ర చేస్తూ ఎక్కడైనా ఇచ్చాడని చెప్పాలి అక్టోబర్ దాన్ని చిత్రాసి అంశాలు పెట్టాడు 10వ తరగతి చదవాలా జిల్లా నుంచి ఈ జిల్లా పెళ్లి కొడుకు ఆ జిల్లా కాదు ఆ జిల్లా కూడా పెళ్లి కూతురు ఆ జిల్లాలో ఉండకూడదు ఇతర రాష్ట్రాల పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండకూడదు ఇవన్నీ అంశాలు పెట్టి ఆడుస్తాయి అసలు సాయకులు పేదవాళ్ళ పిల్లలు 10 తరగతి అమ్మాయి కావాలా అమ్మాయిని ఆడు కావాలా ఏదో గొడవలు లేకపోతే లేబర్ పని లేకపోతే రోజువారి కూలీగా బతికేటూ ఎక్కువ అటువంటి పెళ్లి కోసం ఇస్తే ఏం చేయాలి దాని గురించి చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చింది ఏది కాబట్టి ₹1,00,000 ఇస్తామని చెప్పాను నేను తప్పకుండా పాటిస్తాం మీరు అప్లికేషన్ పెట్టుకుని ఆడపిల్లలు ఎవరైనా ఉంటే అందరం లేకపోతే మైనార్టీ ఆఫీస్ ఉంటుంది బతావరం చేస్తే ఇస్తాం ₹1,00,000 అది కాకుండా హజ్ కోరికలు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో అంచనా పెట్టాడు ఆయన ఆదాయం ఎక్కువ ఉండే వాళ్ళకు ఆదాయం తక్కువ ఉండే వాళ్ళకి చెప్పి దానికి ₹8,000 ఇచ్చి ఇవ్వకుండా వదిలేసి వెళ్ళిపోయినాడు ఇప్పుడు ₹8,000 రాష్ట్రంలో ఎవరైతే హజ్జుకు వచ్చిన వాళ్ళు ఉన్నారో గతంలో ఆ ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది వాస్తవం దాని గురించి మాట్లాడుతున్నాం ఆ సీఎం గురించి త్వరతగతిన ఒక 10-15 రోజులు తప్పకుండా ఎవరికి కావాలో రాష్ట్రం 30,000 60,000 అందరికి ఇస్తాం మళ్ళా భవిష్యత్తులో పోయే వారికి మాత్రం ₹1,00,000 ఇస్తామని చెప్పి తెలియజేస్తాం భవిష్యత్తులో పోయే వారికి అందరికీ చంద్రబాబు విజయవాడ హజ్జు మరి విజయవాడలో ఎంపీలకు 20,000 కోట్లు ఇచ్చా హజ్జు కట్టడానికి ఆయన మొత్తం ఇనాగ్రేషన్ చేసుకున్నాక 10 కోట్లు కూడా అయ్యింది ఆ 5 ఏళ్ళు కట్టి అయిపోయింది కదా కడప చూస్తే ఏం చేశారా కరోనా తీసుకొచ్చి పేషెంట్ బాధిస్తారా మీకు తెలుసు కదా అందరికీ దాన్ని ఎవరు అభివృద్ధి చేయాలి జిల్లా కూడా నిధులు ఎవరు చేయాలి మళ్ళీ ఈయన పేరు 8 మన పుట్ట నర్సిరెడ్డి పేరు మీద చేయాలి చేస్తాను తప్పకుండా నాకు కూడా ఒత్తిడి వస్తున్నాయి చంద్రని చెప్తా ఉన్నారు అది కంప్లీట్ చేశారని మైనార్టీ ఆఫీస్ పెడదాం అక్కడ మైనార్టీ చెందిన ఆఫీసులు ఏదైతే ఉన్నాయో ఉద్యోగులు కానీ బొబ్బోడు కానీ తర్వాత మన మైనార్టీ ఫ్యాన్స్ కానీ అంటే ఆఫీసులు ఇక్కడ పెడితే జనం వచ్చి పోతా ఉంటే అక్కడ మసీదు కూడా పెట్టాడు బాబా మసీదు కూడా కట్టా ప్రార్థన చేసుకుంటారు మన ముస్లిం సోదరులు బొబ్బోడు వచ్చేవాళ్ళని చెప్తే అక్కడ 5 ఏళ్ళు ఏం చేయాలి ఆయన ఏం చేసినట్టు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మన బాబు ఏం చేశాడు ఏమవుతున్నాడు పేద ముస్లింలకు ఏమిటి మన దగ్గర ఇప్పుడు ఏమన్నా దగ్గర ఉన్నాయి మన దగ్గర రికార్డు దగ్గర ఒక 198 మంది మన పేదవాళ్ళం పేరుకి నాచారి గురుమత్ హమారే పాస్ మన దగ్గర అది తప్పని చేయలేదు మన దగ్గర మిగిలింది అదే కాబట్టి మన బాగోగులు మన సంక్షేమం మన కోసం కాపాడేవాళ్ళు కావాలి ఆ రోజు హైదరాబాద్ కాపాడే కాబట్టి ఈరోజు హైదరాబాద్ జరిగింది ఎక్కడికి హైదరాబాద్ కాబట్టి ఈయనంత క్రిమినల్ ఇవ్వడని చెప్పి వాట్సాప్ ఉంది చూపిస్తా కావాలంటే నేను చెప్పింది కాదు ప్రపంచంలో ఏడో రాశాడు ఏం చెప్పిన వాట్సాప్ మా పిల్లలు చెప్పేశాడు అలాంటి ముఖ్యమంత్రి దేశంలో కాదు యోగి ఆదిత్యనాథ్ తర్వాత ఈయనట మన చెప్పినాడు నేను చెప్తే ఒకసారి మెసేజ్ ఆ పేరు తాగన్న మన ముందు కూలిగారు కాబట్టి మన అభివృద్ధి చేసేవాడు ఆశించేవాడు కాపాడేవాడు పెద్దలు ఉన్నారు అటువంటి చూస్తారు కానీ ఇలా పని చేసేటని ఏం పని చేశాడు ఒక పని నేను చెప్పే కదా మసీదులకు డబ్బులు ఇచ్చాము 60 కోట్లు మసీదులకు మీ ఊరు వెళ్ళిపోతానా చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతాను మీకోసం పాపం మానవాడు ఇచ్చాడు సాధికార కాన్సెప్ట్ మొదలు పెట్టి నేనే మొదలుపెట్టాను ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు 1986లో ఈ కడప సాధికార ఫౌండేషన్ వేశాను నేనే వచ్చాను కాంప్లెక్స్ కట్టించానా కడపను కర్నూలు కాంప్లెక్స్ కట్టించాం ఇక తెలంగాణలో చాలా కట్టి తెలంగాణ లేదు ఎక్కడ కాంప్లెక్స్ కట్టాడేమా మీరు ఒక్కో రాష్ట్రంలో చెప్పండి కాంప్లెక్స్ కట్టిస్తాం
నర్సంపేట కాంప్లెక్స్ సుప్రసాద్ చూసుకోవాలన్నప్పుడు నేనేస్తే ఆ పరువు ఇచ్చాడు చంపేసి రోడ్డు మీద ఇబ్రాహిం ఫోటోలు కూడా ఇచ్చాను కదా తెలుసు. దాదాపు 8 కోట్లు 30 కోట్లతో కాంగ్రెస్ కట్టాలి పాపం ఆయన దొరుకుతున్నాడు శివప్రసాద్ గారు. మీరు కుదురుతున్నటువంటి కాంగ్రెస్ చూపించండి, స్థలం చూపించండి, జీతం వెళ్ళదు. మనం చేయకపోతే భవిష్యత్తులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావుడు నాయకులు మళ్ళీ ఉండాలా, లేకపోతే జగన్ లేకపోతే మన ఆస్తులు పోతాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా చెప్పేశాడు మన మగ్గోడు కూడా ఎవరు కావాలా, ఎవరు కావాలా, మనమే కావాలా. మన బలహీనలు, మన దగ్గర శక్తి లేదు, ధైర్యం లేదు. మన దగ్గర ఏముంది మన దగ్గర అంత పేదవాళ్ళం కాబట్టి మన ఆస్తులు మనం కాపాడుకుంటే ఏదో చేయగలుగుతాం. దానికి మనం అభివృద్ధి చేయడానికి ఏం కార్యక్రమాలు కావాలి కార్యక్రమం రాయండి. మా వాట్సాప్ చెట్ల ద్వారా ఏంటి ఇది చేస్తే బాగుంటుంది. మనకు ఇద్దరునే కొంతమంది సబ్మిట్ చేస్తున్నారు. అన్ని కులాల వారి పండుగ రుచులు కానీ పిల్లల భవిష్యత్తు కానీ కరువు దాదాపు 5 లక్షల రూపాయలు మన పంపులు కట్టించాం, కడుపులు కట్టించాం, మొత్తం కట్టిస్తాను నేను. మళ్ళీ మన దగ్గర వచ్చాను అన్న అది మిగతా దగ్గర బాగుంటుంది. ఆ రోజు శ్రీరామచంద్ర బాబు ఆయన ఎమ్మెల్యే వరకు నాకు పట్టుబట్టాడు. పెట్టాలని కానీ ఫోర్కాస్ట్ కాపులు పెట్టాను. మెడికల్ కాలేజ్ ఇప్పారా, ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పారా, మన కడుపులు ఎవరైనా ఉంచుకున్నారా, మీరు కొట్టాడుతూ దాన్ని కోరుకున్నాను. ఎవరు కాలకులు రాష్ట్రంలో ఎంతమంది మేరకు ఇచ్చినాడే చంద్రబాబు నాయుడు కాపాడుకుంటున్నారు రాజు సహా. మరి ఇక్కడ మంచి కార్యక్రమం జరిగినప్పటికీ ఎవరు ఇచ్చిన కాలేజీ గవర్నమెంట్ కాలేజ్ తీసుకొచ్చి అన్ని అప్పులు తీసుకొచ్చి దాని మీద ఎవరు అప్పులు తీసాలా. చాలా సమస్య ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడడం చెప్పినట్టు మసీదులో పోయి కుడి చేయాలి అంటారు. అదే ఆయన నిజానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలా మాజీ ముఖ్యమంత్రి? వర్షాలు బాగుపడినాయి, పంటలు వేసుకోండి, రైతులు బాగుండాలా, సుభిక్షంగా ఉండాలా, మనం అభివృద్ధి చేస్తాము, రాష్ట్రం అభివృద్ధి చెందాలి చెప్పాలా. నువ్వు ఎందుకు ఉండేది అసెంబ్లీకి రాలే? మేము అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు 2014లో 19లో 23 మందితో నువ్వు పోతే ఆ సత్య అంతా మీరు ఏం మాట్లాడారా? ఏడని చేయాలి. నేను వెళ్ళాలన్న చర్య అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు ఏం మాట్లాడకూడదు. నేను ఎవ్వరు ఏం మాట్లాడదు. వచ్చాడు, ప్రమాణ స్వీకారం చేశాడు, అయిపోయినాడు. మరి 11 మందితో 11 మంది ఆయన మళ్ళా అపోజిషన్ లీడర్ స్థాయి అంట. నేను లేరు డబ్బు లేదు, ఆ 2 లక్షలు 3 లక్షలు లేకుండా చచ్చిపోతావా? మన పేపర్ చూసాము, 1000 మంది కావాలంటే ఆయన ట్రైనింగ్ కాపలాకు 1000 మంది అన్న ఒక ఊరు కంప్లీట్ తినేవాడు పెట్టారా, ప్రభుత్వం పెట్టాలన్నా 1000 మంది పోలీసులకి వాళ్ళ కుటుంబం ఏమో అదేమి ఒక గ్రామం అయితే అదే. ఎందుకు నువ్వు ఏం చేసావని ఏమైనా అభివృద్ధి చేసావా? నిన్ను పోయినారు గడ్డిపోటు నీళ్ళు వచ్చాయంటే తెగాయ కూడా ఇచ్చారు. అందరు శ్రీశైలం పోయేసి మేము నీళ్ళు వచ్చాయంటే ప్రమాణ నీళ్ళు వచ్చాయి. దాని గురించి మాట్లాడు. దాని గురించి ఉంటే 19 వాటిస్తే రాయలసీమలో సంస్కృతి కొట్లాడుకుంటున్నారు, మన కాపాడు చేస్తుంటే జరుగుతూ ఉంటాయి. అది దాని గురించి మన సంబంధం కాదు, మన అభివృద్ధి గురించి మాట్లాడాలి. కాబట్టి నేను ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారు నిన్న పార్లమెంట్ లో బొబ్బిళ్ళు కాపాడకపోతే మన పరిస్థితి ఏమి? నాకు పాపం ఆల్రెడీ ముస్లిం లాభోడు పర్సనల్ లాభోడు ఎన్నిసార్లు పోయించారు పాపాలు. ఆ పాప షెడ్యూల్ కూడా నిజం పోలే. అప్పుడు పోయి కేసారు నాకు రాలే. మా ఎంపీ 10 సార్లు పోయి రావడం అయింది. మా మీద డిస్కస్ జరుగుతాను, చాలా హార్డ్ గా డిస్కస్ జరుగుతుంది. అప్పటికప్పుడు పోయినాం. నాతో పాటు పాపం చెప్పి కదా శ్రీనివాస్ రెడ్డి వాసు పార్టీ ప్రెసిడెంట్ ఆయన కూడా వచ్చాడు. కడపలో కూడా చాలా మంది ఉన్నారు, నేను కూడా వస్తాను, నాకు కూడా పడతారు అయిపోయింది. ఆ రకమైన కమిట్మెంట్ ఉంది మన వాళ్ళ దగ్గర. కాబట్టి ఇది కాపాడేవాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు అక్కడ చాలా మంది కూడా అప్రిషియేట్ చేశారు. ముస్తాఫ్ వారి పొద్దున ఫోన్ చేశాడు. వారు జిల్లా చంద్రబాబు నాయుడు జిల్లా హైదరాబాద్ మిల్లే ఎందుకు లేకపోతే ఎంత దుమారమైంది ఇది. ఇండియాలో ఉన్నాం కాదని కాదు, కానీ దానికి ఒప్పుకోవడం మతపరమైంది. మతానికి సంబంధించి మన మసీదులకు, మన దర్గాలకు, మన విగ్రహాలకు కాపాడుకోవడానికి వాళ్ళ ఏం ఉంటుంది, వాళ్ళ ఆబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మనం పనిచేయాలి. మంచి మొత్తం ఏమవుతుంది దాన్ని ఆపరమేషన్ తీసిపారేశారు. ఇప్పుడు ఎందుకు పెద్ద పేరు పెట్టారు, ఎంత పెద్దది ఏదేమైనా సరే అది చేయింది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడడం కాదు, దాన్ని కాపాడినా కాబట్టి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలా, మీరు ధన్యవాదాలు చేయాలి. ఇది దేశాలు వేరే కాదు, దేశంలో చెప్పారు ఫోన్ చేశారు. ఆ రకంగా మన ప్రభుత్వ సౌకర్యాన్ని స్థానిక విషయాలన్నీ చెప్పారు. అన్న చూస్తున్నారు, అంత న్యాయవాదులు కూడా వచ్చారన్న. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అడిగినారు, దానికి లెటర్ రాస్తే దాంతో పాటు మేము కూడా
ఎందుకంటే నేను కూడా ప్రభుత్వం మాట్లాడి దాన్ని పంపిస్తాను, ఎంత కావాలో రాస్తే నేను చేద్దాం. కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రాం చెప్పాలి. ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి చెప్తే చాలా ఉన్నాయి. 40 సంవత్సరాల క్రితం మనం ఏం చేసినామో చెప్తే అందరూ మాకు బాగా తెలుసు. ఈరోజు తెలుగుగా రావడానికి ఎంత కష్టపడి నాకు తెలుసు, ఆ మానవులు తెలుసు. వచ్చేదేమే తెలుగుగా రావడం వల్ల మనకు ఆ కాలం రావడం, ఆ కాలం ద్వారా కేసీఆర్కు ఈరోజు పొద్దుకు ఇక్కడ గాలేరు నీళ్ళు వస్తాయంటే అక్కడి నుంచి వెలువడిన వరకు అంటున్నాడు. ఆ రోజు ఎట్టిరావడం లేకపోతే వచ్చేదేమని కొండ ప్రాంతాలు బాగుపడమే, మన జీవితాలు బాగుపడమే. ఇప్పుడు అందరూ సుఖంగా వ్యాఖ్యానం అనుకుని హాయిగా ఉన్నాం, సంతానం చేసుకుని గడిపించారు. దాని ద్వారా నీకు పాలించుకుంటాం పోతే ద్వారా ఏదో లేని ఏర్పాటు చేశాం. ఆ రోజు దాన్ని ఫస్ట్ జ్ఞాపకం అయ్యగడ్డి గారు, మొదటి సుబ్బారెడ్డి గారు కృష్ణాని ఫస్ట్ మళ్ళించేటప్పుడు కృష్ణమూర్తి గారు వాళ్ళిద్దరు పోతా ఉన్నారు. వాళ్ళిద్దరు పోతా ఉంటే కృష్ణమూర్తి అలిగినాడు, 7 మందిని పెట్టుకుని 4 వాళ్ళు ఎట్లా చెప్తారు. అప్పుడు లేదు నేను చెప్పినాను పెద్దలు వాళ్ళిద్దరు పోతానని. అప్పుడు రామచంద్రరావు ఉండి సార్ ప్రోటోకాల్ ఉండాలని ప్రోటోకాల్ కొనుక్కున్నాడు చూసాం. ఆ పెద్దలు ఆ రోజు లేదు పాపం ఫిక్స్ చేస్తారు అయ్యగడ్డి గారు, మొదటి సుబ్బారెడ్డి గారు పెద్దల కృషి, మనం అందరి కృషి ఈ రోజు వచ్చిందంటే ఆ దాని బేస్ ద్వారా కానించి కృష్ణా వాటర్ రాని కారణం ఎన్టీ రామారావు గారు. ఆ రాకెలా రావడం వల్ల ఈ రోజు పంటలు పడుచుకుంటాడు, తాగడానికి నీళ్ళు జరుగుతున్నాయి. ఎలాంటి అభివృద్ధి కాదు మనం. చాలా విషయాలు మీకు తెలుసు, చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఉన్నారు, చాలా రిప్రజెంటేషన్ ఇచ్చారు, లోకల్ ఇష్యూస్ కూడా ఇచ్చారు. అన్నున్నాడు పెద్ద కొంచెం ఒకసారి వస్తే చాంబర్కి వస్తారని కూర్చొని ఆ హచ్చిపోయే వాళ్ళు అడిగారు. ఒక్కసారి నీళ్లకు కుందు పెన్న అనుసంధానం పొద్దుటూరు నీళ్ల కోసం. అదేనా పొద్దుటూరు నీళ్ళు కావాలంటే అది అనుసంధానం నీళ్ళు తెచ్చుకోవాలా? అది ఒకటి వస్తే చంద్రబాబు ఉంటే ఇంత ముఖ్యమంత్రి చేయొచ్చు కదా గతంలో ఉండేటోడు. ఒక్కసారి నియంత కాడికి ఎవరు ముగ్గురు కూడా చెప్పారు నా సాయం పడుతూనే గొడవపడారు. చాలా సొంత ఊరు, వాళ్ళ పెద్ద ఫ్యామిలీ ఆయన ఫైనాన్స్ రేజ్ చేసుకోకపోయాడు. కాబట్టి ప్రజలు పంపిస్తారు, పనిచేసే వారికి కొట్టేస్తారు, ప్రజలకు ఏమిస్తారా? చూపడి దానికి ఎవరైనా కొట్టేస్తారా? ఎందుకంటే మనం ఈ వయసులో కూడా కొట్టేసినారు. నాకు 70 సంవత్సరాలు నీతికి నిజాయితీ కట్టుబడి ఉన్నాం. కాబట్టి పార్టీ మీరు అడ్డుపెట్టుకున్నారు కాబట్టి గుర్తించి వచ్చింది. 20 సంవత్సరాలు మంత్రిగా ఉన్నట్టే 3 సార్లు 4 సార్లు మంత్రి చేశారు, ఒకసారి మన డిప్యూటీ స్పీకర్ చేశారు, మన కౌన్సిల్ చైర్మన్ చేశారు, నేను అవకాశాలు చదవడం వచ్చారు. తెలుగుదేశం 2 రోజులు పవర్లో నిర్ణయించారు. ఆ అవకాశం చదవ కల్పించాలి ఏదో కార్యక్రమం. కాబట్టి వారి ధనదారులుగా ఎన్టీ రామారావు ధనగా ఈ కార్యక్రమం చేశారు. వచ్చింది కాబట్టి లేకపోతే అవి ఎంత వచ్చారు ఎవరు రావడం హైదరాబాద్ రావడం మహా అదృష్టం బాగుంటారు. దాని ద్వారా రోడ్లు వచ్చింది, అలగూరు వచ్చింది, ప్రతిపడు దాని పేరు బ్రహ్మసాగర్ పెట్టారు. విన్నారు కదా బ్రహ్మసాగర్ ఎక్కడ తెచ్చాయా? మీరు ఒక ప్రయాణం కడప జిల్లాకు నీళ్ళు వస్తాయని చెప్పి జలదురాశ ఫౌండేషన్ చేశాడు. దీనిలో పాటు ఈ ముఖ్యమంత్రి వచ్చి మాజీ ముఖ్యమంత్రి శిలా పథకం మిగిలింది. నిన్న అడుగుతున్నారు కడప జిల్లాలో వాళ్ళు మాకు నీళ్ళు వస్తే మాకు తాడా నీళ్ళు వస్తాయి ఊరుకు తర్వాత మెదుగురు కానీ ఆయన అడగాల్సింది ముఖ్యమంత్రి శిలా పథకం వేసి అడుగుతున్నాడు. బాధ్యత ఇలా మనకు వచ్చింది. ఏదైనా సరే బాధ్యతను నిర్వర్తిస్తాం, దాన్ని కట్టుబడి ఉంటాం. పార్టీ ఉండేది పనిచేయడానికి. కాబట్టి మీరు చాలా స్కామ్ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాడు కదా, స్కామ్ గురించి మాట్లాడుతుంది అవసరమే లేదు. దోపిడీ గురించి మాట్లాడడం లేదు. అంతకుముందు 1 లక్ష కోట్లు, ఇప్పుడు 4-5 లక్షల కోట్లు వేశారు. ఇంకా దోపిడీ గురించి మాట్లాడతారు. 20,000 ఎకరాలంటే మీరు వేసుకోండి. 19,000 కోట్లు ఎక్సైజ్లో వెళ్ళినారు. వీళ్ళు లేకుండా హిస్టరీ కారణం చేశారు. ఇది చాలా ఉన్నాయి. వెళ్ళి అలాగే మంచి పని చేయండి, ఏదైనా చేద్దాం. మీరు అందుకున్న వాళ్ళు ఉన్నారు, 3 స్థలాలు ఉన్నారు, మీరు గుర్తించండి. అవును మంచి స్థలం తీసుకున్నాం, కమిషన్ కాలం చేద్దాం, జీవితాంతం అంతా బాగుపడతారు, మంచి పేరు వస్తుంది, మనం ఉంటాము పోతాం, చరిత్ర ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టిన కట్టించారు. ఎంపీ ఉండే కరువుకు కాంగ్రెస్ గడ్డల్లో పడుబట్టి కట్టించారు. రామచంద్ర అడిగాడు చెప్పారు కట్టు. కాబట్టి అన్న ఒక మంచి కాంగ్రెస్ కట్టాలా,
ఆయన పేరు శాశ్వతంగా ఉండాలి. మీరు స్థలం స్వీకరణ చేయండి, రికమెండ్ చేద్దాం. చంద్రబాబు గారు ఉన్నారు, ఏం భయపడే సార్. డిగ్రీ కాలేజ్ కూడా ముస్లిం డిగ్రీ కాలేజ్ ముద్దు హాస్టల్ ఏర్పాటు చేసి పెడితే ఇల్లు దొరకగా రూమ్ బాడీగా ఇచ్చినాను 0%. చాలా బాధ అనిపించింది. నేను రివ్యూ చేస్తాను హాస్టల్స్లో అది ఎక్కడ కొన్ని నిజాలు. నా ఆఫీసర్ కూడా పనిచేయడం సక్రమంగా పనిచేయాలా, తీసుకోవాలా. ఆ ఎయిడెడ్ స్కూల్లో గైడ్ టీచర్లు పోయి పిల్లలు పిలుచుకొచ్చి స్కూల్ చేయించి వాళ్ళకి స్ట్రెంత్ తరగతి జీతాలు ఇచ్చేది ప్రభుత్వం. ఇదిగా పనిచేయాలి. స్ట్రెంత్ కూడా జీతాలు ఇచ్చింది ప్రభుత్వాలు ఇస్తున్నాయి కాబట్టి పని చేయకుండా 0 ఇల్లు దొరకడం శ్రీదేవి ఇల్లు అడాడిపోతూ ఉంటాయి. అది ఏదైనా సరే చాలా సంతోషం. ఇఫ్తియార్ సార్కు శుక్రియా ఇచ్చినట్టు ఏదన్నా ఆయన కూడా చాలా కార్యక్రమం కాబట్టి మరి కాంప్లెక్స్ గురించి చెప్పాను. కూడా వస్తున్నాయి. ఏ రకంగా చూద్దాం, ఎట్లా కాపాడదాము, ఈయన బాధ్యత కాపాడడం బాధ్యత. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ప్రభుత్వ ప్రజలకు, మిత్రులకు, శ్రేయులకు మరి విశేష తీర్పులు అందరికీ చెప్పలేదు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు.